హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా నన్ను ఇంత బాగా సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సాయి తండ్రి దయ వలన ప్రతి ఒక్కరూ వారు కోరుకున్నవన్నీ కూడా తీరాలి అని నేను కూడా మనందరి తరపున బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మనము బాబాగారి సందేశం వినడం వల్ల మనకి ఎంతో మనసుకు శాంతి కలుగుతుంది, మన కష్టం తీరిపోతుంది అన్న ధైర్యం కూడా బాబాగారి సందేశం వలన మనకి దొరుకుతుంది. మనకు సాయి తండ్రి చెబుతున్నారు, తల్లి నీ దిగులు తొలగే ఒక మాటను చెప్పబోతున్నాను, శ్రద్ధగా ఆలకించి చూడు. తప్పకుండా నీ పరిస్థితులలో మార్పు వస్తుంది. నేను ఎల్లప్పుడూ నీకు సహాయం చేస్తూనే ఉంటాను. అయితే చక్కని జీవితం కోసం నువ్వే గట్టిగా ప్రయత్నించాలి తల్లి. కొన్నిసార్లు కొద్దిపాటి శ్రమతోనే నువ్వు అనుకున్నట్లుగా జరుగుతాయి. కొన్నిసార్లు మాత్రం నువ్వు చాలా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో ఓపికగా గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ నీ శ్రమ ఫలించి నీకు బంగారు భవిష్యత్ అనేది రావడం జరుగుతుంది. నీ చక్కటి జీవితం కోసం నువ్వు శ్రమపడినా విసుగు చెందకు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, కష్టాలు కన్నీళ్లు కూడా ఎన్నోసార్లు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు నీ కన్నీరు తుడిచి నీకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. అయినా నువ్వు నిరాశ చెందకు. మంచి జీవితం ముందు ఉన్నది అని నాపైన నమ్మకంతో నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. నీకు కూడా మంచి రోజులు వస్తాయి. శ్రద్ధ సబూరితో ఉన్నవారు ఎప్పుడు వెనకడుగు వెయ్యరు. అలాగే ప్రయత్నించే వాళ్ళు కూడా ఎప్పుడు ఓడిపోరు. ఇది గొప్ప పరమరహస్యం. నీ సాయి సద్గురువు నీకు చెబుతున్నటువంటి గురువాకుగా ఈ విషయాన్ని భావించు. ఎప్పుడు ప్రయత్నం అనేది ఆపకు. కుటుంబంలోని శాంతి కోసం కూడా నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ సంతోషం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రతి క్షణము ప్రయత్నము చేయవలసే ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా పైన నమ్మకం ఉంచు అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో అని బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మనకు బాబాగారు చెప్పిన ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో సాయి తండ్రి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. పూర్వం ఒకానొకప్పుడు కావేరీ తీరంలో ఒక గొప్ప అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో అంబిక, శేఖర శర్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు వివాహం జరిగిన తరువాత కొంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయికి దేవదత్తుడు అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతనికి వయస్సు రాగానే ఉపనయనం చేయించి తండ్రి అతనికి గొప్ప వేద విద్యలు నేర్పించేందుకు గురుకులానికి పంపించాడు. దేవదత్తుడు చాలా క్రమశిక్షణ కలిగినవాడు. ఎంతో పట్టుదలతో నిబద్ధతతో వేదాంగాలు నిత్యము నేర్చుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా సంధ్యావందనాది కార్యక్రమాలను ఆపేవాడే కాదు. ప్రతినిత్యము తెల్లవారుజాముననే కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి ఆ నదిలోనే సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని గురువులు చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు. దేవదత్తుడు గురువుల పట్ల, పెద్దవారి పట్ల ఎంతో వినయ విధేయతలతో పెరుగుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున దేవదత్తుడు తెల్లవారుజామున కావేరీ నదిలో స్నానం చెయ్యడం కోసమని బయలుదేరాడు. అలా వెళుతూ ఉన్న దేవదత్తుడికి ఆ కావేరీ నది ఒడ్డున ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నాడు. అతను ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దర్భపోచలను తీసి ముడులు వేస్తూ ఉన్నాడు. ఆ చర్య దేవదత్తుడికి చాలా ఆశ్చర్యంగా అనిపించి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతగారు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న పని నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఆ దర్భపోచలను పీకి ఎందుకు ముడులు పెడుతున్నారు అని అడిగాడు.
ఆ మాటలకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దేవదత్తుణ్ణి చూస్తూ, నాయనా, ఇవి సామాన్యమైన దర్భపోచలు కాదు, మానవుల జీవితాలు. వీటిని నేను ముడివేస్తూ ఉన్నాను. ఇవి సామాన్యమైన ముడులు కాబోయ్, ఇవి బ్రహ్మముడులు. ఎవరెవరికి ఏవేవి చెయ్యాలో అవన్నీ కూడా నేను ముడివేసి ముందుగానే ఉంచుతున్నాను. రామేశ్వరంలో ఉన్న అబ్బాయికి కాశీలో ఉన్న అమ్మాయితో ముడిపెడుతున్నాను. ద్వారకలో ఉన్న అమ్మాయికి శ్రీరంగంలో ఉన్న అబ్బాయితో ముడిపెడుతున్నాను. అలాగే లంకలో ఉన్న అమ్మాయికి గాంధార దేశంలోని అబ్బాయితో ముడివేస్తున్నాను. ఇలా ఎవరి జీవితాలు ఎవరితో వెయ్యాలా అని ఆలోచన చేస్తూ ముడులు పెడుతూ ఉన్నాను. ఇవి బ్రహ్మముడులు అని చెప్పాడు ఆ వృద్ధుడు. వృద్ధుడి మాటలు వింటున్న దేవదత్తుడు మనస్సులోనే నవ్వుకుంటూ ఆ వృద్ధుడిని చూసి, తాతగారు, మీరు దర్భపోచల పొయ్యికి ముడిపెడుతూ ఉంటే ఎక్కడో ఉన్న వారికి వివాహం జరుగుతుందా? రామేశ్వరంలో అబ్బాయికి కాశీలో అమ్మాయికి సంబంధం ఏమిటి? ఎక్కడ గాంధార దేశం, ఎక్కడ శ్రీలంక ప్రాంతం? మీరు చెబితే నేను నమ్మడానికి మీకు ఎలా కనిపిస్తున్నాను? అలా అయితే నేను చేసుకోబోయే అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పండి అంటూ కవ్వింపుగా ఆసక్తిగా ఆ వృద్ధుణ్ణి అడిగాడు. దేవదత్తుని మాటలు విన్న వృద్ధుడు దేవదత్తుణ్ణి తేరిపారా చూసి, నీకు కూడా ముడిపెట్టే ఉంచాను, ఒక్క క్షణం ఉండు అంటూ అక్కడ ఉన్నటువంటి దర్భముడులలోని ఒక ముడిని పైకి తీసి, నిన్ను చేసుకోబోయే అమ్మాయి త్రివేణి సంగమ ప్రాంతంలో ఒక హరిజన వాడలో పోచయ్య అనే హరిజనుడికి జన్మించి ఉంది, ఆమె నీకు భార్య అవుతుంది అని చెప్పాడు. ఆ వృద్ధుడి మాటలు విన్న దేవదత్తుడికి విపరీతంగా కోపం వచ్చింది. తను పుట్టి బుద్ధెరిగిన తరువాత నుండి ఎప్పుడూ కూడా తమ అగ్రహారం దాటి వెళ్ళలేదు. ఎక్కడ త్రివేణి సంగమ ప్రాంతం, ఎక్కడ కావేరీ ప్రాంతం, అది కూడా కాకుండా తాను చూస్తూ ఒక హరిజనుల పిల్లని చేసుకుంటాడా? తను శ్రోతీయ బ్రాహ్మణుడు, ఎప్పుడూ కూడా హరిజనుల ప్రాంతానికి వెళ్ళిందే లేదు. అటువంటిది ఆ హరిజనుల ఇంటి పిల్లను తను చేసుకోవడం ఏమిటి? ఆ మాటలు ఈ వృద్ధుడు చెప్పడం ఏమిటి అని ఎంతో కోపం వచ్చింది దేవదత్తుడికి. ఆ వృద్ధుడిని చూస్తూ, తాతగారు, మీరు వయస్సులో ఎంతో పెద్దవారని నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడాను. నేను హరిజనుల పిల్లను చేసుకోవడం ఏమిటి? అలా జరిగితే నేను నా శర్మ అన్న పేరు మార్చుకుంటాను అంటూ కోపంగా పలికాడు. ఆ మాటలు విన్న ఆ వృద్ధుడు నవ్వుకుంటూ, నువ్వు వయస్సులో ఉన్న యువకుడివి, నీకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇవి బ్రహ్మముడులు, వీటిని వేసినటువంటి బ్రహ్మ కూడా తిరిగి తీయలేడు. నిన్ను ఖచ్చితంగా హరిజనుల వాడలో ఉన్న ఆ అమ్మాయే వివాహం చేసుకుంటుంది. ఆ అమ్మాయి పూర్వజన్మ సుకృతం చాలా గొప్పది, అందుకనే నీ వంటి పండితుడికి భార్య కాగలుగుతున్నది అని చెప్పి మళ్ళీ తాతగారు తను దర్భముడులు వేసేటువంటి పనిలో నిమగ్నమైపోయాడు. కానీ దేవదత్తుడు అక్కడ నుండి నదికి వెళ్ళి స్నానం చేశాడే కానీ తన మనస్సులో లేదు. ఎవరి తాతగారు, నేనెక్కడో కావేరీ ప్రాంతంలో ఉన్నవాడిని త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్ళి ఆ హరిజనుల పిల్లను నేను చేసుకోవడం ఏమిటి అని ఒకటే ఆలోచన చేయసాగాడు. ఆ ఆలోచన వల్ల దేవదత్తుడికి తిండి నిద్ర లేదు. ఎలాగైనా సరే అసలు ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అన్న ఉత్సాహం పెరిగిపోయింది. ఉండబట్టలేక దేవదత్తుడు త్రివేణి సంగమ ప్రాంతానికి బయలుదేరాడు. అలా ఎన్నో శ్రమలకు ఓర్చి దేవదత్తుడు త్రివేణి సంగమ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అనుకున్నట్లుగానే అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంతంలోని ఒక హరిజన వాడకు వెళ్ళాడు. ఆ హరిజన వాడకు వెళ్ళిన దేవదత్తుడు అక్కడ అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నాడు. తాతగారు చెప్పినట్లుగానే నిజంగా అక్కడ పోచయ్య అనే ఒక హరిజనుడు ఉన్నాడని, అతనికి ఒక 8 నెలల క్రితం ఒక ఆడపిల్ల పుట్టిందని, ఆ పిల్ల పుట్టిన తర్వాత తల్లి చనిపోయిందని, ఆ పోచయ్యే ఆ పిల్లను అపురూపంగా పెంచుకుంటున్నాడు అన్న విషయం దేవదత్తుడికి తెలిసింది. విషయం తెలిసిన దగ్గర నుండి దేవదత్తుడికి ఇంకా భయం పెరిగిపోయింది. అంటే ఆ వృద్ధుడు చెప్పినట్లుగానే నిజంగా ఆ అమ్మాయే తన భార్య అవుతుందేమో అని భయపడ్డాడు. అందుకుగాను అక్కడే ఉన్నటువంటి ఒక మద్యపానాసక్తుడిని పిలిచాడు. అతన్ని పిలిచినటువంటి దేవదత్తుడు అతనితో రహస్యంగా ఈ మాటలు చెప్పాడు. నువ్వు పోచయ్య కూతుర్ని తీసుకొని నా దగ్గరకు రావాలి. అలా నువ్వు గనక వచ్చినట్లయితే నువ్వు తాగడానికి నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ధనం ఇస్తాను అని అతనికి ధనం ఆశ చూపించాడు. అందుకు అతడు అంగీకరించి ఒక రాత్రి వేళ ఎవ్వరూ గమనించడం లేదు అని నిర్ణయించుకున్న తరువాత నిద్రపోతున్నటువంటి ఆ హరిజనుడి పిల్లను తీసుకొని వచ్చాడు.
అతగాడు ఒక తెలివిగా ఒక మేదర బుట్టను చేయించి ఆ మేదర బుట్టలో ఆ హరిజనుల పిల్లను పడుకోబెట్టి తీసుకొని వచ్చి దేవదత్తుడికి చూపించాడు. చక్కగా ముద్దులు మూటగట్టినట్లుగా ఉంది ఆ పాప. ఆ పిల్లను చూడగానే వృద్ధుడు చెప్పిన మాటలు దేవదత్తుడికి గుర్తు వచ్చాయి. వెంటనే దేవదత్తుడు ఆ పిల్లను తెచ్చినటువంటి వాడితోటి, నువ్వు ఈ పిల్లను గంగానదిలో పారవేయాలి. అలా ఈ పాపను పారేసి వచ్చిన తరువాత నేను తెచ్చిన బంగారు నాణ్యాల బహుమతి నీకోసం సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ తేడా జరిగినా నీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించి పంపించాడు. అనుకున్నట్లుగానే ఆ పిల్లను తీసుకొచ్చినవాడు ఆ పిల్లను బుట్టతో సహితంగా గంగానదిలో పారవేశాడు. దేవదత్తుడు దగ్గరకు వచ్చి పారవేసినందుకు గుర్తుగాను ఆ పిల్లకు సంబంధించిన వస్త్రాలను చూపించాడు. దేవదత్తుడు ఆ వస్త్రాలను చూసి ఎంతగానో సంతోషించి ఆ పాపను పారేసి వచ్చిన వాడికి అనుకున్నట్లుగానే 100 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు. ఇంకా తను వచ్చిన పని అయిపోయింది, ఆ వృద్ధుడు చెప్పిన మాట ఇంకా జరగదు కదా అన్న సంతోషంగా తన గ్రామానికి బయలుదేరి వచ్చేశాడు దేవదత్తుడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. దేవదత్తుడు వివాహ వయస్కుడు అయినప్పటి నుండి అతని తల్లిదండ్రులు అతనికి మంచి కన్యతో వివాహం చెయ్యాలి అని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దేవదత్తుడు వేదాంగాలు చదువుకున్నటువంటి గొప్ప శ్రోతీయ బ్రాహ్మణుడు, చాలా తెలివైనవాడు. అతనికి ఎంతో మంచి సంబంధాలు రావడం జరిగింది. అలా వచ్చిన సంబంధాలలో దేవదత్తుడు కొన్నింటిని నిర్ణయించుకొని వాటిని చూసేందుకు వెళ్ళాడు. ఇలా ఒక సంబంధం చూడడానికి వెళ్ళగానే వాళ్లకు దేవదత్తుడు చక్కగా నచ్చాడు. ఆ అమ్మాయికి కూడా దేవదత్తుడు నచ్చడంతో ఒక శుభముహూర్తం చూసి వివాహం చెయ్యాలి అని పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ సరిగ్గా వివాహానికి కొంత సమయం ఉంది అనుకున్నప్పుడు ఆ యువతిని విషపు తేలు కుట్టడంతో ఆ పెళ్లి కుమార్తె చనిపోయింది. అలా దేవదత్తుడి వివాహం ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి దేవదత్తుడు మరొక సంబంధం చూసుకున్నాడు. ఆ అమ్మాయిని చేసుకోవడానికి కూడా దేవదత్తుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయితో వివాహం అని ముహూర్తం నిర్ణయం చెయ్యగానే ఆ యువతి తల్లి వాతపు జ్వరంతో మంచం పట్టి అష్టకష్టాలు పడి చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ దేవదత్తుడు మరొక సంబంధాన్ని కూడా చూసుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రి దేవదత్తుడి ఇంటికి వచ్చి అతడి విషయాలన్నీ పరిశీలించి తిరిగి వెళ్ళేటప్పుడు అతడు కూడా ఊహించని ప్రమాదంలో కాలం చేశాడు. ఇలా దేవదత్తుడితో వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్న ప్రతి సంబంధము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముహూర్తం నిర్ణయించగానే ఏదో ఒక ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. ఈ విషయం క్రమక్రమంగా దేవదత్తుడి చుట్టుపక్కల ఉన్న అగ్రహారాలలోని వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. అందువల్ల ఎవరూ కూడా చూస్తూ దేవదత్తుడికి వివాహానికి పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. అలా ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవదత్తుడికి వివాహం జరగకపోగా అతడు సుడిగాడు అని ముద్ర పడిపోయింది. దేవదత్తుడికి వివాహ సంబంధాలు రావడం క్రమంగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవదత్తుడికి వివాహం జరగకపోవడంతో అతని తల్లిదండ్రులు కూడా తీరని వేదన చెందుతూ ఉన్నారు. దేవదత్తుడైతే తనకింక జన్మలో వివాహం జరగదు, వివాహ యోగమే లేదని ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఇలా కాలం జరుగుతూ ఉన్నది, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. వివాహం కూడా లేకపోవడం, ఇంట్లో తల్లిదండ్రులు తనను తలుచుకొని పదే పదే బాధపడటం, వివాహం లేకపోవడంతో ఇరుగు పొరుగు వారు చులకనగా చూడటం, తన తోటి వారి దగ్గర తనకు విలువ లేకపోవడంతో దేవదత్తుడు చాలా బాధపడుతూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు దేవదత్తుడు తన తల్లిదండ్రులకు చెప్పి మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేయాలి అని సంకల్పించుకొని దేశాటనకు బయలుదేరాడు. అలా తనకు తెలిసినటువంటి ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శిస్తూ అక్కడ పవిత్రమైన నదులలో స్నానం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో ఎన్నో మంచి విషయాలను తెలుసుకుంటూ కాశీ నగరానికి చేరుకున్నాడు దేవదత్తుడు. అలా కాశీనగరం దేవదత్తుడు చేరుకునేసరికే ఆ కాశీనగరం అంతా విపరీతంగా వర్షం కురుస్తూ ఉన్నది. గంగానది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నది. అలా ఉన్న కాశీనగరానికి దేవదత్తుడు చేరుకునేసరికే రాత్రి వేళ అయ్యింది. అంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి, నగర సంచారం ఎలా చేయాలో దేవదత్తుడికి అర్థం కాలేదు. అలా తిరుగుతూ ఉన్న అతను ఆ నగరంలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. బాగా వర్షం పడుతూ ఉండడంతో ఆ ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చున్నాడు దేవదత్తుడు.
కొంత సమయం తర్వాత ఆ ఇంట్లో నుండి ఒక నడివయస్కుడు బయటకు వచ్చాడు. అతను దేవదత్తుడిని చూస్తూ, నాయనా, ఎవరు నువ్వు? రాత్రివేళ వర్షంలో ప్రయాణం చేస్తున్నావు. ఇప్పుడు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈ రాత్రివేళ నువ్వు మా ఇంట్లోనే ఉండు, తెల్లవారిన తర్వాత వెళదువు గాని అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత దేవదత్తుడికి మంచి వస్త్రాలను ఇచ్చాడు. అలాగే మంచి భోజనం ఏర్పాటు చేయమని అతని కూతురికి చెప్పాడు. అతని కూతురి పేరు విశాలాక్షి. ఆ అమ్మాయి తండ్రి చెప్పినట్లుగా చక్కగా షడ్రసోపేతమైన భోజనాలను సిద్ధం చేసింది. తండ్రి దేవదత్తుడికి భోజనం వడ్డిస్తూ దేవదత్తుడికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పూర్తిగా తెలుసుకున్నాడు. అతను భోజనం చేసిన తర్వాత దేవదత్తుడితో ఆ పిల్ల తండ్రి, నాయన, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా అమ్మాయి విశాలాక్షిని వివాహం చేసుకో. మా అమ్మాయిని మేము ఎంతో అపురూపంగా పెంచాము. ఆ పిల్ల చాలా తెలివైన పిల్ల. నువ్వు గొప్ప శ్రోతీయ బ్రాహ్మణుడివి కనుక నీ వంటి వాడికి కన్యాదానం చేస్తే మా జన్మ తరించిపోతుంది, ఏమంటావు అని అడిగాడు దేవదత్తుణ్ణి. ఆ మాటలు విన్న దేవదత్తుడికి అమృతం కురిసినట్లుంది. ఎప్పటి నుండో ఎన్నోసార్లు సంబంధాలు చూసి విసిగిపోయిన దేవదత్తుడు ఆ మాట వినడంతోనే సంతోషంగా అంగీకరించాడు. అనుకున్నట్లుగానే ఒక శుభముహూర్తంలో ఆ మర్నాడు అమ్మవారి సన్నిధిలోనే దేవదత్తుడికి విశాలాక్షికి వివాహం ఘనంగా జరిగింది. వివాహ సమయంలో వాళ్ళ ఆచారం ప్రకారంగా ఆ వధువుకి ముసుగు వేసి ఉంచారు ఆ బ్రాహ్మణ దంపతులు. అలా వివాహం జరిగిన తరువాత ఆ నడివయస్కుడు దేవదత్తుడితో, నాయన, మా వంశాచారం ప్రకారంగా మీరు మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి పీఠానికి నమస్కరించి ఆ తరువాత నువ్వు నీ భార్యను చూడవచ్చు. తరువాత ఆచార వ్యవహారాలు పూర్తి కాగానే నువ్వు నీ భార్యను నీ పుట్టింటికి సంతోషంగా తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పాడు. సంతోషంగా అంగీకరించిన దేవదత్తుడు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా లోపలికి వెళ్ళి అమ్మవారి పీఠానికి నమస్కరించాడు. ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కరించిన తరువాత దేవదత్తుడు కళ్ళు తెరిచి చూశాడు. అతని చూపు ఆ పక్కనే ఉన్నటువంటి మేదర బుట్ట మీద పడింది. ఆ బుట్టను చూడగానే దేవదత్తుడికి గుండెల్లో బండ పడినట్లుగా అనిపించింది. సుమారు 16 సంవత్సరాల క్రితం గంగా నదిలో పిల్లను పడవేసినటువంటి బుట్టలాగా అనిపించింది దేవదత్తుడికి. ఆ మరుక్షణమే అతనికి భార్య వైపు కన్నుదృష్టి పడలేదు, కానీ మామగారిని పిలిచి ఆ బుట్ట ఏమిటి అని అడిగాడు. అప్పుడు మామగారు ఆ బుట్టను చూపిస్తూ, నాయన, ఈ బుట్ట మాకు దేవీ వరప్రసాదం. మాకు చాలా కాలం సంతానం కలగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు సంతానం కలగకపోవడంతో ఆ కాశీ అన్నపూర్ణేశ్వరికే మొక్కుకున్నాము. ఆ తల్లి నాకు కలలో కనిపించి గంగానదిలో నాకు చక్కటి ఆడపిల్ల దొరుకుతుంది అని చెప్పింది. అలా అమ్మవారు చెప్పినట్లుగానే ఒక రోజున నేను నదికి స్నానానికి వెళ్ళగా నదిలో ఒక మేదర బుట్ట కొట్టుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఆ బుట్ట తీసి చూడగా ఆ బుట్టలో ఈ పాప నాకు కనిపించింది. ఆ పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. అమ్మవారు చెప్పినట్లుగా అమ్మవారి పేరు విశాలాక్షి అని పెంచుకున్నాము. అప్పటి నుండి ఆ బుట్టని మేము దేవీ వరప్రసాదంగా భావించి పూజా మందిరంలో పెట్టుకున్నాము. ప్రతినిత్యం ఆ బుట్టకు కూడా నమస్కారం చేసుకుంటాము. ఇప్పుడు నువ్వు చేసుకున్న పిల్ల మాకు ఆ రోజు దొరికినటువంటి వరప్రసాదమే. నా తల్లి దేవీ వరప్రసాదం అని ఎంతో సంతోషంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆ మాటలు వినగానే దేవదత్తుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. కాలం కళ్ళ ముందు గిర్రున తిరిగినట్లుగా అనిపించింది. తాను ఆ రోజున హరిజనవాడలోని పిల్లను ఒక మేదర బుట్టలో పెట్టి గంగానదిలో పారవేయడమేమిటి, ఆ పిల్ల ఈ బ్రాహ్మణ కుటుంబానికి దొరకడమేమిటి, తనకు భార్యగా రావడమేమిటి, ఎంతో కాలం ఎన్నో సంబంధాలు చూసినా కుదరని తన పెళ్ళి ఏ విఘ్నము లేకుండా ఈ అమ్మాయితో జరగడమేమిటి, అంతా కర్మ కాకపోతే ఇదేమిటి, నా కర్మ ఇలా అయిపోయింది. నేను ఒక సదాచార సంపన్నురాలైన అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నాను కదా, కానీ నాకు ఇలా ఈ హరిజనుల ఇంటి పిల్ల దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని తనలో తానే మదనపడసాగాడు. భార్య ఎలా ఉంటుందో కూడా కన్నెత్తి చూడలేదు దేవదత్తుడు. ఆ దేవదత్తుడి మనస్సులో పరిపరి రకాలైన ఆలోచనలతో ఆ రాత్రి నిద్రపట్టలేదు దేవదత్తుడికి. ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేక ఆ రాత్రి వేళ కనీసం సమయమైనా చూసుకోకుండా కొత్త పెళ్లి కొడుకులా ఉన్న దేవదత్తుడు చకచక తన గ్రామం వైపు నడక సాగించాడు. ఆ వస్తూ ఉన్న దేవదత్తుడికి మనస్సులో పరిపరి ఆలోచనలు పెరిగిపోవడం వల్ల మనస్థిమితాన్ని కూడా కొంత కోల్పోయాడు.
ఆ దేవదత్తుడు విపరీతంగా నడవడం, వర్షంలో తడిసిపోవడం, మనస్సులో గందరగోళమైన ఆలోచనలతో అతనికి సంధి జ్వరం పుట్టింది. తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండానే అతను ఒక సత్రానికి చేరుకున్నాడు ఆ రాత్రి వేళ. అయితే దేవదత్తుడి భార్య విశాలాక్షి చాలా తెలివైన అమ్మాయి. సూక్ష్మంగా ఏ విషయాన్నైనా చాలా తేలికగా గ్రహించగలదు. భర్త పూజామందిరంలో దేవుడి పీఠం దగ్గర ఉన్న మేదర బుట్టను చూడగానే అతని మొహంలో రంగులు మారటం చాలా బాగా గమనించింది. ఏదో రహస్యం తన భర్త దాస్తున్నాడు అని గ్రహించి తన తండ్రికి చెప్పి అతనికి తెలియకుండానే వెంబడించడం మొదలుపెట్టింది విశాలాక్షి. అలా దేవదత్తుడు అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయి ఆ సత్రంలోకి చేరడంతో అతని వెనకనే వచ్చింది విశాలాక్షి. అతన్ని కనిపెట్టుకొని పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఒక పసిపిల్లవాడిని తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటూ అతనికి ఔషధాలిస్తూ అతన్ని కనిపెట్టుకుంటూ ఉన్నది విశాలాక్షి. ఇలా ఒక రోజు కాదు, వారం కాదు, నెలల పాటు విశాలాక్షి దేవదత్తుడిని పసిపిల్లవాడిని చూసుకుంటున్నట్టుగా ప్రేమగా చూసుకోసాగింది. అతను క్రమక్రమంగా కోలుకుంటూ విశాలాక్షి ప్రేమకు అతను కూడా దాసుడైపోయాడు. విశాలాక్షి అంటే దేవదత్తుడికి పంచ ప్రాణాలుగా మారిపోయాయి. ఆమె లేకుండా ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నంతగా దేవదత్తుడికి విశాలాక్షి మీద ప్రేమ వచ్చింది. ఆ తరువాత ఒక రోజున దేవదత్తుడు విశాలాక్షిని చూస్తూ, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ప్రేమ కలుగుతుంది. నీలాంటి భార్య దొరకడం నిజంగా నాకు జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే గనక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని విశాలాక్షితో చెబుతాడు దేవదత్తుడు. ఆ మాటలు విన్నటువంటి విశాలాక్షి మనస్సులోనే నవ్వుకుంటూ, ఇంతకుముందు మీకు వివాహం జరగలేదా అంటూ అమాయకంగా ప్రశ్నించింది. అందుకు దేవదత్తుడు, లేదు, ఇంతకుముందు నాకు వివాహం జరిగింది, కానీ నాకు ఆ సంబంధం నచ్చలేదు. అందుకనే విరక్తి చేత నేను ఇలా ప్రయాణం చేస్తూ ఈ సత్రానికి వచ్చాను. కానీ నిన్ను చూసిన తర్వాత నీలాంటి అమ్మాయి నాకు భార్య అయితే నా జీవితం బాగుంటుంది అని అనిపించింది. అందుకనే నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు కావేరీ తీర ప్రాంతంలో ఉంటారు అంటూ తన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లుగా విశాలాక్షితో చెప్పాడు దేవదత్తుడు. అతని మాటలు విన్న విశాలాక్షి సంతోషంతో, నేను కూడా మిమ్మల్ని వివాహం చేసుకోవడం నా జన్మల సుకృతం, తప్పకుండా మనం వివాహం చేసుకుందాము అని చెప్పి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ మర్నాడే అక్కడ ఉన్న దేవాలయంలో వివాహానికి ఏర్పాట్లు చేయించింది విశాలాక్షి. విశాలాక్షి చక్కగా పెళ్లి కూతురి అలంకారంతో దేవాలయానికి వచ్చింది. దేవదత్తుడు కూడా పెళ్లి కొడుకు అలంకారంతో దేవాలయానికి వచ్చాడు. అతను మాంగళ్య ధారణ చెయ్యబోతూ ఉండగా విశాలాక్షి మెళ్ళలో మంగళసూత్రాలు కనిపించాయి. వాటిని చూస్తూనే దేవదత్తుడు ఒకంత కోపము, ఒకంత ఆశ్చర్యంతో, నీకు ఇదివరకే వివాహం జరిగిందా అని అడిగాడు. ఆ మాటలకు విశాలాక్షి, అవును, నాకు ఇదివరకే వివాహం జరిగింది, కానీ ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. అతనికి నేనంటే అస్సలు నచ్చలేదు. మా ఇంట్లో ఉన్నటువంటి ఒక బుట్టను చూసి అతను పారిపోయాడు. అందుకనే నాకు ఆ సంబంధం నచ్చలేదు అని చెప్పింది విశాలాక్షి. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న మేదర బుట్ట విషయం చెప్పిందో దేవదత్తుడికి విషయం మొత్తం పూర్తిగా అర్థమైంది. ఈ విధంగా విశాలాక్షి దేవదత్తుడి చెయ్యి పట్టుకొని, మనది బ్రహ్మ వేసిన బ్రహ్మముడి అమ్మవారి వరప్రసాదం, దీన్ని కాదు అనడం, చెరిపివేయడం ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకోసమే పుట్టాను, మీ భార్యను, మీరు కూడా నన్ను కాదనలేరు అంటూ ఎంతో ప్రేమపూర్వకంగా దేవదత్తుడి వంక చూసింది. దేవదత్తుడు కూడా ఎంతో సంతోషంగా, అవును, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నిజంగా నా కోసం పుట్టిన దానవు, అమ్మవారి అనుగ్రహంతోనే నువ్వు నాకు లభించావు అని ఎంతో సంతోషంగా విశాలాక్షిని తమ అగ్రహారానికి తీసుకొని వెళ్ళాడు దేవదత్తుడు. తమ కుమారుడికి కళ్యాణ యోగం లేదు అని బాధపడుతున్న దేవదత్తుడి తల్లిదండ్రులు మహాలక్ష్మీదేవి లాంటి కోడల్ని చూసి ఎంతగానో మురిసిపోయారు. ఇలా దేవదత్తుని జీవితంలో జరిగిన ఆ బ్రహ్మముడిని అతను ఎప్పుడూ మర్చిపోలేదు. విశాలాక్షికి కూడా తన జన్మ రహస్యాన్ని చెప్పలేదు. ఎంతో సంతోషంగా భార్యతో జీవించసాగాడు.
మన జీవితంలో కూడా బాబాగారు వేసేటువంటి ముడులను ఎవ్వరు ఎప్పుడు విప్పతీయలేరు. మనకు బాబాగారు ఈ సత్యాన్ని చెప్పి ఆశీర్వదించి అనుగ్రహించారు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.